ప్రార్థించుదము. మా అందరి విమోచనార్థమై పరలోకమును విడిచి భూమి మీదికి అరుదించినటువంటి మా దేవా, ఇంత గొప్ప శుభరాత్రి మీరు మాకిచ్చినందుకు మీకు స్తోత్రాలు. మొదటి క్రిస్మస్ ఘట్టంలో ఆ నిషీది రాత్రిలో మీ శుభవర్తమానాన్ని విన్న వారందరూ ఎంతగా ఆనందించారో వారి భావోద్వేగాన్ని ఇప్పుడు మేము కొలవలేం, కానీ వారికంటే ఎక్కువ ఆనందాన్ని ఈ రాత్రి పాడి మిమ్మల్ని మహిమపరిచి పొందుకోగలిగే ధన్యత మా అందరికీ మీరు ప్రసాదించారు. పరవశంతో మీ కొరకు పాడి మీ శుభ సందేశాన్ని వినడానికి మీ వైపు మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాము. మీ ఆత్మను మాకు అనుగ్రహించండి, వాక్యం ద్వారా మమ్మలను బలపరచండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మీ అందరి ముందు ఈ రీతిగా నిలబడి క్రిస్మస్ సందేశాన్ని మీతో పంచుకోవడానికి దేవదేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మన నాయకత్వానికి చేరి ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మరోసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ ఈజ్ అ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇలా ఒక్కసారిగా మనం దేవుడిచ్చిన ఆలోచన శక్తికి పనిచెప్పి అమాంతం 2020 సంవత్సరాల ముందుకు మనం దూకితే మొట్టమొదటి క్రిస్మస్ సంబరాలు మనకు కనిపిస్తాయి. దేవదూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అంటూ గాన ప్రతిగానాలు చేయడం మనకు కనిపిస్తుంది. గొర్రెల కాపరులు దూత వర్తమానాన్ని నమ్మి యేసును దర్శించి వారు విన్నవాటిని వారు కన్నవాటిని ప్రచురము చేసుకుంటూ రావడం మనకు కనిపిస్తుంది. జ్ఞానులు నక్షత్రాన్ని చూచి బాలయేసును దర్శించడానికి ఎన్నో అవరోధాలను దాటి చిట్ట చివరికి చేరుకోగలిగి బంగారము, సాంబ్రాణి, బోలము ఆయనకు అర్పించి ఆయనను ఆరాధించడం మనకు కనిపిస్తుంది. సుమియోను లాంటి వృద్ధ ఉద్దండులు బాలయేసు మందిరంలోకి వస్తే 2 చేతులతో ఆయన్ని తీసుకుని గుండెలకు హత్తుకుని, నాదా ఇప్పుడు నీ దాసుణ్ణి సమాధానముతో పోనిచ్చుచున్నావు అంటూ హృదయాంతరాలలో నుండి ఆనంద ధ్వని చేయడం మనకు కనిపిస్తుంది. మొదటి క్రిస్మస్ ఘట్టంలో మనం తొంగి చూచినప్పుడు ఇవన్నీ మనకు కనిపిస్తాయి. వీటన్నింటిలో ఎంతో సంతోషం, ఎంతో సంబరం మనకు కనిపిస్తుంది. వీటన్నింటిలోకి తొంగి చూసే మనం
దానికన్నా కొంచెం లోతుగా చూడడానికి ప్రయత్నిస్తే అసలు మొదటి క్రిస్మస్ ఘట్టంలో నిజంగా జరుగుతూ ఉన్నదేంటో మనందరికీ అవగతం అవుతుంది. ఇది అవగతం అయితే ఈరోజు మన మధ్యకు జన్మిస్తూ ఉన్న క్రీస్తు ప్రభువు మీద ఇప్పుడున్న మన గౌరవం కంటే మరింత ఎక్కువైన గౌరవం మనకి పెరుగుతుంది. అందుకనే నేనొక్కసారి ఈ క్రిస్మస్ ఘట్టాన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్న సంఘటనలు మాత్రమే కాకుండా వాటి లోతుల్లోకి చూచి దేవుని దృక్పథంలో నుండి అసలు మొదటి క్రిస్మస్ రోజు ఏం జరుగుతుంది, ఎందుకు వాళ్ళందరూ అంత సంబరం చేసుకుంటున్నారు, అసలు మొదటి క్రిస్మస్ రోజు ఏం జరిగింది, ఎందుకు 2000 సంవత్సరాలుగా క్రైస్తవులందరూ ఇంత సంబరం చేసుకుంటున్నారు, ఎందుకు ఆల్ సెయింట్స్ సంఘంలో 700-800 పైబడిన విశ్వాసులు ఈరోజు హాజరై సంబరంగా దీనిని జరిగించుకుంటున్నారు అన్న ప్రశ్నల కోణంలో దేవుణ్ణి అడుగుతూ ఉంటే మొట్టమొదట నాకు కలిగిన ఆలోచన ఏంటంటే, ఆ మొట్టమొదటి క్రిస్మస్ రోజు ద రిచ్ హ్యాస్ బికమింగ్ పోర్ అనే అర్థం నాకు అర్థమైంది. ఏం జరుగుతుంది మొట్టమొదటి క్రిస్మస్ రోజు అంటే సంబరాలు మాత్రమే కాదు, ఆ సంబరాలకు లోపల ఆ సంబరాలన్నింటికీ కారణభూతమైన ఒక చర్య జరుగుతుంది. ఆ చర్య జరగకపోతే ఆ సంబరాలు లేవు. ఏంటా చర్య అంటే ద రిచ్ గాడ్ హ్యాస్ బికమింగ్ పోర్. ఈ మధ్యనే యుఎస్లో ఎలక్షన్ జరిగింది. ట్రంప్ గారు గెలిచారు. రేపు జనవరిలో ఆయన ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఎవరైనా అక్కడికి వెళ్ళి ట్రంప్ గారి అడ్రస్ ఏంటండి అని ఎవరినైనా అమెరికన్ సిటిజన్ అడిగితే ఆయన మనతో చెప్తాడు, ఏమడుగుతున్నావా నువ్వు, ట్రంప్ గారు వైట్ హౌస్లో ఉంటారు. వైట్ హౌసా? ఏంటి సార్ అంత గట్టిగా చెప్తున్నారు, చాలా పెద్దదా అది? అరే ఏమడుగుతున్నావా నువ్వు, వైట్ హౌస్ అంటే ప్రపంచంలోనే అగ్రరాజ్య అధినేతకు మేమందరం ఇచ్చేటువంటి ఇల్లు. అది మా గౌరవానికి తగినట్టుగా ఉంటుంది, మా హుందాతనానికి తగినట్టుగా ఉంటుంది. మమ్మల్ని పాలించే మా ప్రెసిడెంట్ ఎంతో గొప్ప బంగళాలో ఉంటాడు, శ్వేత సౌధం అంటాం మేము దాన్ని అని చెప్తారు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ని ఆయన చిరునామాని ప్రజలు చెప్పే విధానం అది. సరిగ్గా మనలో వెంటనే మనం మళ్ళా ఒక్కసారి 2000 సంవత్సరాల ముందుకు దూకినా లేకపోతే దూకకుండానే బైబిల్ని, మరి యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడంట, ఆయన చిరునామా ఎక్కడమ్మా అని అడిగితే ఆయన చిరునామా ఇంతకుముందు మనం చెప్పుకున్న దానికి పూర్తిగా భిన్నంగా మనకు చెప్పబడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఏంట ఆనవాలంటే ఒక శిశువు
పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. హౌ సింపుల్ ఇట్ వాజ్. ఆయన ఒక పాకలో ఉన్నాడు, ఆయన ఒక పశువుల తొట్టిలో పడుకున్నాడు, ఆయన కేవలం పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఇది ఆయన గురించి బైబిల్ మనకు చెప్పే చిరునామా. నిజానికి బైబిల్లోకి మనం తొంగి చూచి హౌ రిచ్ దిస్ గాడ్ ఈజ్ అని మనం అడిగితే బైబిల్ మనకేం చెప్పుద్దంటే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను అని చెప్తుంది. యోహానుని మనం ఎంత ధనవంతుడండి ఈయన అని అడిగితే, అమ్మో ఆయన ఆది నుండి ఉన్నాడు, సమస్తమును ఆయన మూలముగానే కలిగెను, ఆయన లేకుండా ఏది కలుగలేదు అని చెప్తాడు. సమస్త విశ్వానికి, సమస్త స్వాస్థ్యానికి, సమస్త సంపదకు, దృశ్యమైన అదృశ్యమైన ఈ లోకంలో అన్నింటికీ అధికారం కలిగిన ఆ సామంతుడైన దేవుడు, సోవరిన్ గాడ్, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, ఆ మొట్టమొదటి క్రిస్మస్ రోజు హీ వాస్ బికమింగ్ పోర్, బీదవాడుగా, కడు దరిద్రునిగా ఆయన మారిపోతూ ఉన్నాడు. దీనిని మనమందరం రియలైజ్ కావాలి. కొరింథీయులకు పౌలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు చెప్పాడు. ఏమంటున్నాడు? మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆయన ఎంత ధన సమృద్ధి కలిగిన వాడో మనం చెప్పుకున్నాం. ఆయన సావరిన్ గాడ్ అని మనం చెప్పుకున్నాం. కానీ ఆయన బీదవానిగా మారుతున్నాడు, కానీ ఆయన దరిద్రునిగా మారుతున్నాడు ఆన్ ఫస్ట్ క్రిస్మస్ డే. ఎందుకు అని పరిశుద్ధ గ్రంథాన్ని మనం అడిగితే పౌలు చెప్తున్నాడు, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయెను. దీనిని గురించి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరింత అందంగా చెప్పాడు. ఒక్కసారి మనం అది కూడా చదువుదాం. ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. 6 నుండి మనం చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కెనోసిస్ అనే మాటని గ్రీక్లో ఇక్కడ పౌలు వినియోగించారు. కెనోసిస్ అంటే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని అర్థం.
సోవరిన్ గాడ్ తనను తాను పరిపూర్ణంగా రిక్తునిగా చేసుకున్నాడు. తనను తాను పూర్తిగా ఖాళీ చేసేసుకున్నాడు. కడు బీదవానిగా, కడు దరిద్రునిగా ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చాడు. ఎందుకు దేవా అని మనం అడిగితే ఆయన మనతో చెప్తున్నాడు, మీరు ధనవంతులు కావాలనని, మీరు ఆయన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని ఆయన మీ కొరకు దరిద్రుడాయను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సత్యం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో నీ మేధస్సుకి నా మేధస్సుకి, నీ హృదయానికి నా హృదయానికి అర్థం కాగలిగితే విశ్వాంతరాలలో ఉండగలిగిన దేవుడు, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా నీ కొరకు దరిద్రుడైన కారణం చేత ఆయన మీద మరింత అపారమైన గౌరవం పెరగాలి. దేవా, నా కొరకే నువ్వు వచ్చావు, నా కొరకు నువ్వు దరిద్రునిగా మారిపోయావు, నన్ను ఈరోజు ధనవంతునిగా మార్చడానికి, రిచ్ ఇన్ స్పిరిట్ ఆత్మలో నన్ను నీవు ధనవంతునిగా చేసి దైవాత్మతో నన్ను నీవు ఐక్యం చేయడానికి నీవు చేసిన త్యాగానికి మించిన త్యాగం ఈ విశ్వాంతరాలలో నేనెక్కడ గమనించలేను దేవా. ఇంత త్యాగం చేయడం ద్వారా ఈ క్రిస్మస్ నాకు హ్యాపీ క్రిస్మస్ అయ్యింది దేవా. దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు అని మనం చెప్పబద్దులమై ఉన్నాం. ఇది మొట్టమొదటి ఆలోచన. రెండోది, ఏం జరుగుతుంది మొట్టమొదటి క్రిస్మస్ రోజు అని ఆలోచిస్తూ ఉంటే నాకు కలిగిన రెండవ ఆలోచన, ద వర్డ్ ఈస్ బికమింగ్ ఫ్లెష్. ద వర్డ్ బికమింగ్ ఫ్లెష్. వాక్యము శరీరాన్ని ధరించుకుంటోంది మొట్టమొదటి క్రిస్మస్ రోజు. జాన్ క్రిసోస్టమ్ అని ఒక గొప్ప వేదాంతున్నారు. ఆయన క్రీస్తు జననాన్ని గూర్చిన సందేశాన్ని ఇలాగే తన సంఘానికి అందిస్తూ పౌలు తిమోతియులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంపై ఈ విధంగా వ్యాఖ్యానించాడు. ముందుగా ఆయన ఏం వ్యాఖ్యానించాడో నేను చదువుతాను, ఒక్కసారి మీరందరూ ఆలకించండి. ఇది అంటే ఈ వచనం ఒక ట్రెమండస్ అండ్ వండర్ఫుల్ డే, అంటే క్రిస్మస్ డే గురించి. ఈరోజు ఒక ట్రెమండస్ అండ్ వండర్ఫుల్ డే. ఈ పరిశుద్ధ దినాన్ని మనము ప్రేమించాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధ దినం వాక్కు శరీరంగా మారి భూమి మీదకు మన మధ్యకు వచ్చినటువంటి రోజు అని చెప్పాడు. మీకు అభ్యంతరం లేకపోతే చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అనే రోజు ఒక ట్రెమండస్ అండ్ వండర్ఫుల్ డే. ఈ పరిశుద్ధ దినాన్ని మనం ప్రేమించాలి. ఎందుకంటే ఇది వాక్కు శరీరంగా మారి భూమి మీదకు మన మధ్యకు వచ్చినటువంటి దినం అని ఆయన చెప్పాడు. ఎందుకు ఏముంది 16వ వచనంలో ఆయన క్రిస్మస్ గురించి ఇంత మంచి వ్యాఖ్య చేయడానికి నేను చదువుతున్నాను. నిరాపేక్షముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది అయి ఉన్నది. ఏంటి మర్మం? ఏంటి మర్మంలో ఉన్న గొప్పతనం అంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యెను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు ఆయన కనబడెను,
రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు ఆయన నమ్మబడెను, ఆరోహణుడై ఆయన తేజోమయుడయ్యెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని గురించిన వ్యాఖ్యానంలో ఆయన చెప్తున్నాడు, ఇదంతా ఎట్లా జరిగింది? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించడం వల్ల జరిగింది. ఆయన జన్మే లేకపోతే ఇదిగో ఇదంతా జరిగేది కాదు. ఆయన జన్మించిన రోజు ఆయన సశరీరుడయ్యాడు. ట్రాన్సెండెంట్ గాడ్ బికేమ్ టాంజిబుల్. ట్రాన్సెండెంట్ అంటే ఏంటి? స్పర్శకు అతీతుడు, ఆయన అదృశ్యుడు. తాకాలంటే తాకలేవు నువ్వు. కానీ ఈ ట్రాన్సెండెంట్ గాడ్ బికేమ్ టాంజిబుల్. ఆయన ఇప్పుడు శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన దగ్గరకు నువ్వు వెళ్తే ఆయన్ను తాకగలవు. ఆయన నీ దగ్గరకు వచ్చినా ఆయన నిన్ను తాకగలరు. ఆయన స్పర్శ నీకు తగిలితే నీలో వర్ణనకు అతీతమైనటువంటి మార్పులు అనేకం చోటు చేసుకుంటాయి. ఆ స్పర్శ దైవ మాధుర్యాన్ని నీకు అర్థం అయ్యేటట్లుగా వివరించి చెప్పగలుగుతుంది. తల్లికి బిడ్డ స్పర్శ, బిడ్డకు తల్లి స్పర్శ ఎంతటి మధురిమను పంచుతుందో, ఎంతటి ఆదరణను పంచుతుందో. when this transcendent God became tangible, all the people, those who believed Jesus Christ is their Savior, they feel this tangible experience. God who was in the form of word was becoming flesh. సశరీరుడుగా ఆయన మారుతూ ఉన్నాడు. ట్రాన్సెండెంట్ గాడ్ వాస్ బికమింగ్ టాంజిబుల్. దీని గురించి యోహాన్ ఎంత చక్కగా చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. ఆయన తన యొక్క సువార్తను గ్రీకులకు హెల్లేనీయులకు రాస్తూ, గ్రీకులకు హెల్లేనీయులకు ఆయన యేసుక్రీస్తు ఎలా సశరీరుడుగా మారాడో దానిని లోగోస్ అనే ఒక అత్యద్భుతమైన పదప్రయోగం ద్వారా వివరించడానికి ప్రయత్నించాడు. ఆ వివరించడానికి ఆయన చేసిన ప్రయత్నం యొక్క పరంపరే యోహాను సువార్త 1వ అధ్యాయంలోని మాటలు. ఏమున్నాయి అక్కడ? అందరూ నాతో చెప్పండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయన సమస్తమును ఆయన మూలముగానే కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. 14వ వచనంలో నా వెనక చెప్పండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద వర్డ్ ఈస్ బికమింగ్ ఫ్లెష్. ఈ వర్డ్ చరిత్ర మీకు చెప్తా వినండి. ఈ వర్డ్ ఆది నుండి ఉంది. ఈ వర్డ్ చరిత్ర మీకు చెప్తా వినండి. ఈ వర్డ్ దేవుడై ఉంది. దీని చరిత్ర మీకు చెప్తా వినండి. ఈ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వసించింది. ఎవరు ఈ వాక్యం అంటే చెప్తా వినండి. హెల్లేనీయులారా, గ్రీకులారా, ఆల్ సైంట్స్ కుటుంబ సభ్యులారా, ఈ వాక్యం ఎవరో కాదు. ఈరోజు నీవు సంబరం చేసుకుంటున్నావే ఎవరో పుట్టారని. ఆ సశరీరుడుగా మారకముందు
ఇదిగో ఈ వాక్యముగానే ఆయన ఉన్నాడు. నూతన నిబంధనలో ఈ వాక్కు అనే సందర్భాన్ని వివరించేటప్పుడు 2 పదాలు, గ్రీకు పదాలు వినియోగించారు. ఒకటి రిమోస్ అనే మాట, రెండోది లోగోస్ అనే మాట. రిమోస్ అనే మాట ఒక జనరల్ టర్మ్గా ఉపయోగిస్తారు. సాధారణంగా మాట్లాడుకునే మాట, వాక్కు, వాక్యం ఇట్లాంటి సందర్భంలో వాడేది రిమోస్. ఇట్స్ ఎ స్పోకెన్ వర్డ్. ఇట్స్ అబౌట్ ఎ స్పోకెన్ వర్డ్. ఉదాహరణకు లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో మరియా దేవదూత చెప్పిన సందేశాన్ని అంతా విన్న తర్వాత ఒక్క మాట చెప్పింది. ఏంటి ఆ మాట అంటే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. అక్కడ నీ మాట చొప్పున అని సాధారణంగా మూడవ ఆలోచన మీతో నేను పంచుకుంటాను.
ఇంకేంటి దేవా, మీరు ఇవి చెప్తుంటే బాగా ఉంది, చెప్పండి అని దేవుణ్ణి అడుగుతుంటే ఆయన మూడోది ఏం చెప్తున్నారంటే, ద గాడ్ ఆఫ్ అబ్స్కాండిటస్ బికమింగ్ రివలేటస్ ఆన్ ద వెరీ ఫస్ట్ క్రిస్మస్ డే. ద ఇన్విజిబుల్ గాడ్ వాస్ బికమింగ్ విజిబుల్. ఇంతకు ముందు కూడా ఈ పదాలు నేను వినియోగించాను. ఆయన అదృశ్యుడైన దేవుడు. చాలా వాక్యాలు మనకు చెప్తాయి. ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ వచనాన్నే మనం చదువుదాం. 18వ వచనంలో ఏముంది? ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఏం చెప్తున్నాడు యోహాను? ఇప్పుడైతే యేసులో, సశరీరునిలో, శరీరంగా మారిన వాక్కులో దేవుణ్ణి మనం చూడగలుగుతున్నాం. కానీ ఈ కుమారుడు దేవుణ్ణి మనకు బయలుపరిచాడు. కానీ అంతకుముందు దేవుణ్ణి మనం ఎక్కడ చూసామండి? మనమే కాదండి, ఎవడును ఎన్నడును అసలు దేవుణ్ణి చూడలేదండి. ఇదిగో, because of his grace we could able to see the God who is almighty, who is a sovereign అని ఎంతో గొప్పగా ఆర్భాటంగా ఆయన మనకు వివరిస్తూ ఉన్నాడు. ఆ ఒక్క వచనమేనా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదామా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీ 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీసస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. Jesus is the image of the invisible God. The very nature of God from the beginning is a spirit. He was absconditus. He was invisible. But in Jesus Christ, in his avatar, he became tangible. He became revelators. He became visible. This is the real message of Christmas. దేవా, నీవు అదృశ్యమైన వాడవు, అతీతమైన వాడవు, ఒమ్నీ ప్రజెంట్, సర్వంతర్యామి అయిన దేవుడవు, సర్వము వ్యాపించి ఉన్నవాడవు. ఏమయ్యా, మానవ హస్తకృత్యాలలో నన్ను బంధించగలరా అని గర్జించిన దేవుడవు నీవు. కానీ నాయనా, ఈరోజు నా కోసం నీవు దృశ్య రూపాన్ని ధరించుకుంటున్నావు. జ్ఞానులు వెళ్తే జ్ఞానులకు కనిపించాడు ఆయన, గొర్రెల కాపరులు వెళ్తే గొర్రెల కాపరులకు కనిపించాడు ఆయన, కన్న తల్లి మరియకు కనిపిస్తున్నాడు ఆయన, సంరక్షకుడు యోసేపుకు కనిపిస్తున్నాడు ఆయన. ఎవరు వెళ్తే వాళ్లకు కనిపిస్తున్నాడు. ఎందుకంటే హీ బికేమ్ టాంజిబుల్, హీ బికేమ్ విజిబుల్, హీ బికేమ్ రివలేటస్. ప్రియమైన స్నేహితులారా, ఎంత గొప్ప సంఘటన ఈ సంఘటన చూడండి. ఒక్కరోజు మోషే లాంటి ఉద్దండుడు, దేవా ఒక్కసారి నిన్ను నేను చూస్తాను, మీరొక్కసారి నాకు కనిపించండి అంటే, అప్పుడు దేవుడు చెప్పాడు, నన్ను నీవు చూస్తే బ్రతకలేవు. మోషే, నువ్వే కాదు, నన్ను చూస్తే ఏ నరుడు బ్రతకలేడు. ఈ సీనాయి మీదకి మేఘము వలె నేను దిగి వస్తాను, నేను దిగి వచ్చే నాటికి జాగ్రత్త, ప్రజలు ఎవరన్నా కొండను ముట్టుకుంటారేమో, జాగ్రత్త, ప్రజలు నాశనమైపోతారు అని చెప్పిన ఈ మహాదేవుడు ఈరోజు క్రిస్మస్ రోజు చాలా తనను తాను సంకుచితం చేసుకుంటూ,
తన స్థాయిని, స్థితిమత్వాన్ని, అత్యున్నతమైన శ్రేణిని దించుకుని అట్టడుగు స్థాయికి సాధారణమైన మానవ రూపంలోనికి ఆయన అరుదించిన ఆ మహా దినమే క్రిస్మస్ దినం. ఇంతకుముందు మీకు నేను ఒక ఆర్డర్ చెప్పాను, మర్చిపోయి ఉంటారని మళ్ళా నేను చెప్తున్నాను. దేవుడు పరలోకంలో ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభువా ప్రార్థన నేర్పించు అంటే ఆయన చెప్పాడు పరలోకమందున్న మా తండ్రి అని. అంటే యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దేవునికి ఒక స్థలం ఉంది, ఆ స్థలం పరలోకం అని. ఆ పరలోకం నుండి దేవా మాకు అర్థం కావట్లేదు నాయన, నువ్వు తెలుస్తున్నావు, వినిపిస్తున్నావు, స్పందిస్తున్నావు, అవసరాలన్నీ తీరుస్తున్నావు, కానీ ఎక్కడో నిన్ను మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకో నువ్వు అతీతుడుగా కనబడుతుంటే మాకు తెలియడం లేదు అంటే దేవుడు పరలోకం నుండి పర్వతం మీదకి దిగి వచ్చాడు. సీనాయి మీద అర్థం చేసుకోవడానికి యుద్ధమే చేశాడు మోషే. చాలా మట్టుకు అర్థమయ్యింది, కానీ పరిపూర్ణంగా దేవుడు ఎక్కడ అర్థమవుతాడు? ఇంకా పరిపూర్ణంగా అర్థం కాలేదు. మళ్ళా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణం చేసి వస్తూ ఆ కొండ దగ్గరికి వచ్చాక, కొండ వరకైతే మాకు అర్థమయ్యావు దేవా, అంతకు మించి మాకు నువ్వేం అర్థం కావట్లేదు అంటే ఏం చేయమంటారా మరి, ఇంకా మాకు దగ్గరకు రాదేవా అంటే సరే ఒక మందసాన్ని మీరు నిర్మించుకోండి, ఆ మందసంలోనికి నేను దిగి వస్తాను అంటూ పరలోకం నుండి పర్వతం మీదకి, పర్వతం మీద నుండి ఇప్పుడు భుజాల మీదకి దేవుడు దిగొచ్చాడు. ఎందుకంటే మందసాన్ని భుజాల మీద వారు మోసేవారు, కింద పెట్టొద్దన్నాడు దేవుడు. సరే ఇక్కడికి వచ్చాక కూడా దేవుడు బాగా అర్థం కావట్లేదు, నాయనా ఇంకా మాకు నీ స్పర్శ ఏంటో అది పూర్తిగా లోపలికి వెళ్ళట్లేదు దేవా అని అంటే దేవుడు ఏం చేయమంటారయ్యా అంటే, నాయన ఒక మందిరం కడతాం నాయన, ఆ గర్భాలయంలోనికి నువ్వు దిగి రావాలి నాయన. గర్భాలయం అంటే నేల కదయా, నేల మీదకి నన్ను దించుతారా మీరు? అట్లా అనొద్దు నాయన, మీరు దానికి ఒక పవిత్రతను ఆపాదిస్తాం. యాజకుడినే తప్ప ఎవరిని అక్కడికి మేము వెళ్ళనివ్వం దేవా. అక్కడ దీప నైవేద్యాలు నీకు సమర్పిస్తాం దేవా. దీప కాంతిని కూడా మేము అక్కడ ఆరిపోనివ్వము దేవా. అయ్యా నీ పవిత్రత ఎక్కడా తగ్గనీయం దేవా అంటే మళ్ళీ అనివార్యంగా దేవుడు ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు భుజాల మీద నుండి గర్భాలయంలోకి దిగి వచ్చాడు. గర్భాలయంలోకి దిగి వచ్చాక కూడా మళ్ళా అర్థం కావట్లేదు మనుషులకి. దేవుడు పరిపూర్ణంగా ఆ దైవ స్థితీకరణలోకి మనుషుడు తనను తాను రూపాంతరం చెందించుకోలేకపోతున్నాడు. ఎప్పుడూ అదే జీవితాన్ని జీవిస్తున్నాడు. మళ్ళా దేవుడు అడిగాడు, ఏం చేయాలయా మీకోసం? ఈసారి ఏమో దేవా తెలియట్లేదు మాకు, నువ్వేం చేయాలో. ఏం చేస్తే ఆ దైవ స్థితీకరణ మాకు లభిస్తుందో, మేము కోల్పోయిన ఆ మొదటి స్థితి ఏదైతే ఉందో అది మాకు ఎట్లా దొరుకుతుందో తెలియట్లేదు నాయన. ఈడెన్లో మేము కోల్పోయాం దాన్ని అని అంటే, సరే నేను చెప్తున్నా ఇక విశ్వ ప్రణాళిక మీరు వినండి. ఈసారి పర్వతం మీద నుండి, పరలోకం నుండి పర్వతం మీదకి, పర్వతం మీద నుండి భుజాల మీదకి, భుజాల మీద నుండి గర్భాలయంలోకి దిగి వచ్చిన నేను ఇంక అంతకంటే కిందకు దిగరాలేనా? బెత్లెహేము ఎఫ్రాతా యోధా ప్రధానులలో నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అంటూ ప్రవచనాలు చెప్పిస్తూ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును అంటూ దావీదు వంశం నుండి వస్తాను అంటూ వాళ్ళకి హింట్ చేస్తూ చిట్ట చివరికి ఆయన ఆ గర్భాలయంలో నుండి స్త్రీమూర్తి మాతృమూర్తుల గర్భంలోకి ఆయన దిగి వచ్చాడు. ఆ గర్భంలో నుండి 9-10 మాసాల తర్వాత నేల మీదకి దిగి వచ్చి ఆయన పశువుల తొట్టిలో పడుకుని, ఏమయ్యా ఎంత ఎత్తులో ఉన్నవాడిని ఎంత కిందకు దించారయ్యా, దిగినందుకు నాకు బాధ లేదు, కానీ ఇంత కిందకు దిగాకైనా నేను మీకు అర్థమవుతున్నానా? నా ప్రేమ మీకు అర్థమవుతుందా? అసలు ఎందుకు దిగానో తెలుసా? ఎందుకు దిగానో తెలుసా? యోహానే చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. God has came down because he has loved us. Unlimited love he has upon the human beings like you and me. ప్రియమైన స్నేహితులారా, నేను కంక్లూడ్ చేస్తున్నాను. క్రిస్మస్ రోజు ఆ క్యారెక్టర్స్ చేసుకునే సంబరాలు ఇవి చూడడంతో పాటు దానిని మించిన లోతులోకి మనం తొంగి చూస్తే దేవుడు మనకు చెప్తున్నాడు, అయ్యా మీ కొరకు నేను బీదవాడుగా మారానయ్యా, అయ్యా మీ కొరకు నేను దృశ్యమైన దేవునిగా మారానయ్యా, అయ్యా మీ కొరకు నేను అట్టడుగు స్థితికి దిగి వచ్చానయ్యా, మీకు ప్రత్యక్షం కావడానికి నేల మీదకు దిగి వచ్చి పశువుల తొట్టిలో పడుకున్నానయ్యా, ఇక మీకే వదిలేస్తున్నాను నేను. ఈ పండుగను మీరు హృదయంలో కృతజ్ఞత లేకుండానే ఒక వేడుకగా మీ దగ్గర డబ్బు ఉందని డబ్బు ఖర్చు పెట్టి విచ్చలవిడితనంతో చేసే ఒక పండుగలాగా చేసుకుంటారా? లేకపోతే మీ హృదయంలో నన్ను ప్రతిష్ఠించుకుని, మీ హృదయంలో నన్ను కొలువు చేసుకుని, మీ హృదయంలో మీ కొరకు నేను చేసిన త్యాగాన్ని గుర్తించి కృతజ్ఞతాపూర్వకమైన మహోత్సవాన్ని మీరు చేస్తారా? మీ ముందే నేను పెడుతున్నానయ్యా అంటూ దేవుడు ఈ సందేశాన్ని మన ముందు పెడుతూ ఉన్నారు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, ప్రేమ కలిగినటువంటి మా రక్షక, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా నాయన, ఇంతవరకు మీరు మాతో ఉండి ఈ ఆరాధనను మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా యేసయ్య, మీరు జన్మించడంలో ఉన్న ఈ ఆశీర్వాదాలన్నీ నాయన మా జీవిత కాలం అంతా కూడా మేము అనుభవించగలగడానికి మీరు సహాయం చేయండి. కృతజ్ఞతతో నిండిన హృదయంతో మీరు అసలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అన్న వేదాంత సారంతో ఈ పండుగను జరిగించుకునే ధన్యత దయచేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.